ఒక చిన్న ప్రకటన తెలియజేస్తాను. తర్వాత దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. ప్రకటన ఏమిటంటే, మంగళవారం మనకి హాఫ్ నైట్ ప్రార్థన ఉంటది. 9 గంటల నుంచి 12 గంటల దాకా ప్రార్థన ఉంటది. ఆ విషయాన్ని గమనించి, అవకాశం ఉన్న వాళ్ళంతా దయచేసి మీరు రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. దేవుని సేవకులు దుగ్గిరాల నుంచి సుధీర్ మోసెస్ గారు వాక్యాన్ని అందించడానికి మన మధ్యలోనికి వస్తారు. చాలా మంచి దేవుని సేవకులు. దేవునికి చాలా బలంగా ఆయన్ని వాడుకుంటా ఉన్నాడు. అనేకమైన అద్భుతాలు ప్రభువు చేస్తా ఉన్నాడు. కాబట్టి మన మధ్యలోనికి సుధీర్ మోసెస్ గారు వస్తారు మంగళవారం వాక్యాన్ని అందించడానికి. ఆ విషయాన్ని గమనించి మీరంతా చక్కగా మంగళవారం సాయంకాలం 9 గంటల నుంచి జరిగేటటువంటి ప్రార్థనా కూడికకు రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. సరే, మన అనుదిన అనుదిన అంటే మన మన యొక్క పాఠ్య భాగంలోనికి మనం వెళ్దాం. మనము యోహాను సువార్తను ధ్యానం చేస్తూ వస్తున్నాము. యోహాను సువార్త మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము. ఒకసారి నేను మీకు యోహాను సువార్తలో ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నాము అనేటటువంటి విషయాల్ని నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. మనము యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం ఇప్పుడు ఉన్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం ఇప్పుడు ఉన్నాము. 6వ అధ్యాయంలో ఇప్పటిదాకా మనం చూసినటువంటి విషయాలు ఏమిటంటే, మొదటి వచనము నుండి 15వ వచనం దాకా మనం ఏం చూసాము అంటే, 5,000 మందికి యేసుక్రీస్తు ఆహారాన్ని పంచిపెట్టడం అనేది 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి 15వ వచనం దాకా మనం చూసాం. నేను చెప్పాను, బోధించాను. ఆ తర్వాత నెక్స్ట్ నేనేం చెప్పాను అంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 16వ వచనము నుంచి 21వ వచనం దాకా యేసు నీటిపై నడిచి తన శిష్యులను రక్షించడం అనేటటువంటి విషయాన్ని నేను మీకు బోధించాను. రెండవదిగా మొదటిగా ఏం చెప్పాను అంటే, 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి 15వ వచనం దాకా యేసుక్రీస్తు 5,000 మందికి ఆహారాన్ని పెట్టాడు, అద్భుతం చేశాడు అనే విషయాన్ని చెప్పాను. రెండవదిగా యోహాను సువార్త 6వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం దాకా ఏం చెప్పానంటే, యేసు నీటిపై నడిచి తన శిష్యులను రక్షించడం అనేటటువంటి విషయాన్ని నేను మీకు చెప్పాను. ఆ తర్వాత మూడవదిగా నేనేం చెప్పాను అంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 22వ వచనం నుంచి 34వ వచనం దాకా ప్రజలు సూచక క్రియను వెదుకుచున్నారు అనేటటువంటి విషయాన్ని నేను మీకు చెప్పాను. ఇప్పుడు 6వ అధ్యాయము మనం 6వ అధ్యాయంలో 35వ వచనము నుండి 65వ వచనం దాకా 30 వచనాలు ఉన్నాయి. ఈ 30 వచనాలని 3 భాగాలుగా చేసి మనం ధ్యానం చేస్తాం. మొదటి భాగం 35వ వచనం నుండి 45వ వచనం దాకా చెప్తాను ఈరోజు. ఈ యొక్క 30 వచనాలకి కూడా ఒకే ఒక టైటిల్, అదేమిటంటే జీవాహారము అనేది టైటిల్. ఈ జీవాహారం అనేటటువంటి టైటిల్ కింద మొదటి భాగం, రెండో భాగం, మూడో భాగం అని నేను 3 భాగాలుగా చెప్తాను. మొదటి భాగం
6వ అధ్యాయం 35వ వచనం నుంచి 45వ వచనం దాకా చెప్తాను. ఈ వారం చెప్తాను. రెండో భాగము 6వ అధ్యాయము 40 46వ వచనం నుంచి 55వ వచనం దాకా వచ్చే వారం చెప్తాను. రెండో భాగం జీవాహారం రెండో భాగం. ఆ తర్వాత ఆ పై వచ్చే వారము 55వ వచనం నుండి 56వ వచనం నుంచి 65వ వచనం దాకా చెప్తాను. అది మూడవ భాగం. ఇట్లాగా 3 భాగాలుగా విభజించి 30 వచనాలు నేను చెప్తాను. ఈరోజు 10 వచనాలు చెప్తాను. అదేమిటంటే జీవాహారము మొదటి భాగం పార్ట్ 1 అన్నమాట. 35వ వచనం నుంచి 45వ వచనం దాకా మనము ధ్యానం చేద్దాము. ఒక కొద్ది నిమిషాలు మనం ఆ విషయాలను మనం చూద్దాము. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే మైక్ కొంచెం ఒక డిస్టర్బెన్స్ ఉంది. ఆ మైక్ లేకపోతే ఇక్కడ మనం చూసినట్లయితే వయసులో హల్లెలూయా కొంచెం బేస్ చూడండి, బేస్ పెట్టి వయసులో హల్లెలూయా హల్లెలూయా. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనాన్ని మనము చదువుకుందాం. 35వ వచనాన్ని. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి గొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. చాలా అయిపోయింది కదా, 35వ వచనం అయిపోయింది. ఒక్కొక్క వచనాన్ని చదివి కొంచెం ఆపండి, ఎందుకంటే ఇక్కడ కంప్యూటర్ బైబిల్లో నా నా కంప్యూటర్ బైబిల్ కదా, ఇది కొంచెం తప్పులో ఉంది. మీరు చదివేటటువంటి బైబిల్కి ఇక్కడ వచనాలకి కొంచెం వచనాలు కొంచెం తేడాగా ఉన్నాయి. అందుకని 35 చోట 36, 36 చోట 37 ఉన్నాయి. అందుకని నాకు కొంచెం మీరు హింట్ ఇస్తే అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ఒక మాట అంటున్నాడు. ఏమన్నాడంటే ఆయన అంటున్నాడు, ఏమని? జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మనిషికి ప్రాణము, ఆత్మ, దేహము అనేది ఉంటది. దేహానికి ఆకలి, దప్పిక అనేవి ఉంటాయి. అదే విధంగా మన లోపల ఉన్నటువంటి ఆత్మకు కూడా దప్పిక, ఆకలి అనేవి ఉంటాయి అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. కాబట్టి మన లోపల ఉన్నటువంటి ఆత్మకు దప్పిక ఉండింది, మన లోపల ఉన్నటువంటి ఆత్మకు ఆకలి అనేది ఉంటది. ఈ యొక్క ఆకలి ఎట్లా తీర్చబడుతుంది, దప్పిక ఎట్లా తీర్చబడుతుంది అంటే యేసుక్రీస్తు మాత్రమే మనిషి లోపల ఉన్నటువంటి ఆత్మకు దప్పిక తీర్చగలడు, ఆకలి తీర్చగలడు. ఆయన మాత్రమే తీర్చగలడు. ఆయన తప్ప ఇక ఎక్కడికి వెళ్ళినా కూడా మనిషి లోపల ఉన్నటువంటి ఆత్మకు దప్పిక తీరదు, అదేవిధంగా ఆకలి తీర్చబడదు. అందుకే అన్నాడు, జీవాహారము నేనే, బావుల ఆహారం కాదంట, జీవపు ఆహారం అంట ఆయన. కాబట్టి ఆయన వాక్యాన్ని మనము భుజించాలి, ఆయనను మనం విశ్వసించాలి. ఆయన దగ్గర మాత్రమే మన ఆకలి తీర్చాలి. ప్రభు నమ్ముకోకముందు ఎక్కువగా నాకు ఒక ఆలోచన వచ్చేది. అదే ఆలోచన ఏంటంటే, అసలు నా గమ్యం ఏంటి, నేను ఎందుకు పుట్టాను ఈ భూమి మీద, నేను చనిపోయి నాకు ఎక్కడికి వెళ్తాను అనేటటువంటి ఆలోచన ఎక్కువగా నాకు కలుగుతూ ఉండేది. అయితే నిజమైనటువంటి సంతోషం, నిజమైనటువంటి సమాధానం ఎక్కడ ఉంది అని ఆలోచన చేస్తూ ఉండేవాడిని. అలా ఆలోచన చేసినప్పుడు స్నేహితుల దగ్గర
నా యొక్క ఆత్మకు దప్పిక, ఆకలి అనేది తీర్చబడలేదు. బాగా చదువుకుంటే చదువు ద్వారా ఆకలి దప్పిక తీర్చబడిద్దేమో అనుకున్నాను, కానీ తీర్చబడలేదు. తల్లిదండ్రుల దగ్గర నా ఆత్మకు నిజమైనటువంటి తృప్తి కలిగిద్దేమో అనుకున్నాను, కానీ కలగలేదు. ఎక్కడ ఏ మనుషుని దగ్గర, ఏ స్నేహితుడి దగ్గర, ఏ వ్యక్తి దగ్గర నా ఆత్మకు కావలసినటువంటి దప్పిక తీర్చబడలేదు, ఆకలి తీర్చబడలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని నా సొంత రక్షకునిగా నేను అంగీకరించానో, నా పాపముల విషయమై పశ్చాత్తాపడ్డానో, అప్పుడు నా యొక్క ఆత్మకు తృప్తి కలిగింది. నా లోపల ఉన్నటువంటి ఆత్మకు ఆకలి తీర్చబడింది, దప్పిక తీర్చబడింది. కాబట్టి నీ లోపల ఉన్నటువంటి ఆత్మకు ఎక్కడ దప్పిక తీర్చబడుతుంది అంటే, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, యేసుక్రీస్తు దగ్గర మాత్రమే. అందుకే ప్రభు ఒక మాట అన్నాడు, యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 7:37. ఆ పండగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. చదువమ్మా. నా యందు విశ్వాసముంచువాడు ఎవడు, లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. చాలు అమ్మ, చాలు. ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నాడు ఏమనంటే, నా యందు ఒక పండగ జరుగుతుందండి, ఇశ్రాయేలీయులకి పండగ జరుగుతుంది. ఆ పండగలో యేసుక్రీస్తు నిలవబడి చెబుతున్నాడు ఏమని, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి మీ దప్పిక తీర్చుకోవాలి అంట. అసలు వాళ్ళకి అర్థం కానటువంటి మాట అది. దప్పిక తీర్చుకోవటం ఏంటి? ఆత్మ సంబంధమైనటువంటి వివేచన, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము గనక వాళ్ళకు ఉన్నట్టయితే యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు అనేటటువంటి విషయం వాళ్ళకి అర్థమయ్యేది. ఏమండి, మనిషి లోపల పాపం అనేది ఒకటి ఉందండి, పాప స్వభావం అనేది ఒకటి ఉంది. ఈ పాపము ఏం చేస్తుందంటే, ఈ లోకము ద్వారా దప్పిక తీర్చుకోవాలి అనేటటువంటి ఆలోచన కలగజేస్తుంది. ఉదాహరణకి మీకు ఇంకా అర్థం అవటానికి ఇంకో మాట చెప్తాను, చూడండి. యోహాను సువార్త 4:14. 4:14. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊగడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఎవరు ఈమె? సమవయ స్త్రీ, పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఈమె. అప్పటికే ఈమెకి 5 ఉన్నారంట భర్తలు. అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, అట్లాగా మార్చింది ఆమె. అంటే ఈమె ఏమనుకుంటుంది అంటే, ఫస్ట్ వ్యక్తిని చూసింది, ఆయన ద్వారా ఆమె తృప్తి పొందల, ఇంకొక ఆయన్ని తెచ్చుకుంది, ఆయన ద్వారా కూడా ఆమెకు తృప్తి కలగలేదు, రెండో ఆయన వదిలేసింది, మూడో ఆయన్ని పట్టుకుంది, ఆయన ద్వారా తృప్తి కలిగిద్దేమో అనుకుంది, ఆయన ద్వారా కూడా తృప్తి కలగల, నాలుగో వ్యక్తిని తెచ్చుకుంది, ఆయన కూడా తృప్తి కలగలేదు, ఐదో వ్యక్తి ఉన్నాడు ఇప్పుడు, అతని ద్వారా కూడా ఆమెకు తృప్తి. ఎవరో ఒక మాట చెప్పనా పచ్చిగా, దయచేసి నన్ను క్షమించండి ఇట్లా చెప్తున్నందుకు. ఒక వ్యక్తి యేసుక్రీస్తుని నమ్ముకోకుండా, మారు మనసు అనేది లేకుండా, ఒక లోకంలో అవిశ్వాసిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక వ్యభిచార అలవాటు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఎంతమంది స్త్రీలతో తిరిగినా కూడా తన పాపపు దాహము తీర్చబడదు. నిజం. దయచేసి నన్ను క్షమించండి ఇలా చెప్తున్నాను.
ఎంతమంది స్త్రీలతో తాను తప్పు చేసినా, వ్యభిచారం చేసినా, తన లోపల ఉన్నటువంటి ఆ యొక్క దాహము అనేది, పాపపు దాహము అనేది తీర్చబడదు. ఎప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆత్మకు ఎప్పుడు తృప్తి కలుగుతుంది? ఎప్పుడు ఆ దప్పిక అనేది తీర్చబడుతుంది అంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి, తన పాపముల విషయమై పశ్చాత్తాపడి, మనసు మార్చుకొని, ప్రభువుని హత్తుకుంటాడో, అప్పుడు ఆ యొక్క పాపానికి ఫుల్ స్టాపు, నిజమైనటువంటి తృప్తి, నిజమైనటువంటి సంతోషం యేసుక్రీస్తులోనే ఉంది. ఒక వేశ్య నీకు తృప్తిని కలగజేయలేదు. ఒక పరాయి పురుషుడు నీకు తృప్తిని కలగజేయలేడు. నీకు నిజమైనటువంటి నీ ఆత్మలో ఉన్నటువంటి దాహాన్ని, నీలో ఉన్నటువంటి ఆ దాహాన్ని తీర్చగలిగింది ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే. ఆ దాహాన్ని, దప్పికను తీర్చగలడని ఆమెకు అర్థమయ్యే భాషలోనే చెప్తున్నాడు. అమ్మా, నేను నీకు ఒక నీళ్ళు ఇస్తాను, ఆ నీళ్లు తాగితే నీకు ఎప్పటికీ దప్పిక. ఏమిటా నీళ్లు అంటే పరిశుద్ధాత్మ, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆ నీళ్లు. ఏమండి, ఒక మాట చెప్పనండి. ఒక ఆయన ఉన్నాడండి, యూట్యూబ్లో వాక్యం చెప్తాడు. 70,000 మంది పైనే ఆయనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆయన ఒకసారి ఓపెన్గా చెప్పాడు, 70,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఆయన ఏం చెప్పాడంటే, అప్పుడప్పుడు ఆయన వాక్యం వింటూ ఉంటాను నేను. చాలా విషయాల్లో నేను ఆయనతో ఏకీభవించను, కానీ వింటాను. కొన్ని విషయాలు మంచిగా చెబుతాడు, చాలా విషయాల్లో పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా, పరిశుద్ధాత్మ వరాలకు వ్యతిరేకంగా మాట్లాడతాడు. కాబట్టి దేవుడు స్వస్థత చేయడం, స్వస్థపరుస్తాడు, అద్భుతాలు చేయడం చేస్తాడు. వీటన్నిటికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడతాడు. చాలా విషయాలు నేను ఏకీభవించను ఆయనతో, కానీ కొన్ని విషయాలు చెప్తాడు, అందుకని వింటాను. ఆయన ఏం చెప్పాడంటే, ఆయనకున్నటువంటి సబ్స్క్రైబర్స్ను బట్టి, ఆయనకున్నటువంటి ఫాలోయింగ్ను బట్టి, ఒకసారి అంట యూట్యూబ్ వాళ్ళంట ఒక నెల 90,000 ఇచ్చారంట. ఆయన అకౌంట్లో యూట్యూబ్, ఆయన ఛానల్ మానిటైజేషన్ అయ్యింది. ఆయన ఛానల్కి వాళ్ళు ఎంత ఇచ్చారంటే 90,000 ఇచ్చారు. ఒక్క నెలలో 90,000 పడి ఆయనకి అకౌంట్లో. యూట్యూబ్ వాళ్ళు వేసామన్నమాట ఆ డబ్బులు. ఆయనకి అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, అంతమంది ఆయన వీడియోని చూస్తున్నారు. అయితే ఇట్లా వాక్యాన్ని, బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాలని, ఒక్కొక్క పుస్తకం మీద అంత వివరణాత్మకంగా ఏమైనా చెప్పాడో నేను చూశాను. నేను అంత డీటెయిల్డ్గా ఏమి లేదు, ప్లెయిన్గా చెప్పుకుంటూ వెళ్ళాడు. ఆయన ఏమంటాడంటే, బైబిల్ కాలేజీ కూడా అవసరం లేదండి, నా ప్రసంగాలేనండి మీకు అసలు ఇక బైబిల్ మీద గ్రిప్ వచ్చేసిద్దని చెబుతాడు. దేవుని బిడ్డ, రీసెంట్గా ఒక విషయం ఏంటంటే, ఆయన పాపములో పట్టబడినట్టుగా వార్త వచ్చింది బయట. ఒక అక్రమ సంబంధంలో ఆయన చిక్కుకున్నట్టుగా ఒక న్యూస్ వచ్చింది బయటకు. ఇంత ఆది కాండం నుంచి పట్టణ కాండం దాకా అనేకమైన పుస్తకాల మీద వావలుగా మెసేజెస్ చెప్పుకుంటూ వెళ్ళిపోయినటువంటి ఈ వ్యక్తి ఎందుకని ఇట్లాగైపోయాడు అంటే, ఆయన ఎప్పుడూ కూడా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ అభిషేకానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు అతను. దేవుని బిడ్డ, నీకు ఎంత వాక్యం తెలిసినా నీవు గనక పరిశుద్ధాత్మతో గనక నింపబడకపోతే నువ్వు పాపంలో పడిపోతావు. నువ్వు పాపంలో పడిపోకుండా నిన్ను నిలవబెట్టేది ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకం నిన్ను నిలబెట్టింది. పరిశుద్ధాత్మ దేవుడు పాపం మీద అసహ్యాన్ని నీకు కలగజేస్తాడు. కాబట్టి నేను ఎప్పుడు చెప్తాను ఏమనంటే, మీరు పరిశుద్ధాత్మను అడగాలి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మీరు అడగాలి. కొంతమంది పరిశుద్ధాత్మతో నింపబడితే భాషల్లో మాట్లాడతారు. నేను తప్పు పట్టట్లేదు. ఆ భాషలు అనేటటువంటి గిఫ్ట్ కొంతమందికి, అందరికీ కాదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ ఉంటుంది. పరిశుద్ధాత్మతో నింపబడిన ఆ భాషలతో మాట్లాడితేనే పరిశుద్ధాత్మతో నింపబడినట్టు అని పెంతికోస్తోళ్ళు అంటారు. నేను అస్సలు ఏకీభవించను. నేను పెంతికోస్తు సిద్ధాంతాలతో ఏకీభవించను. అందరికీ ఆ గిఫ్ట్ దేవుడు ఇవ్వడు. కొంతమందికి ఇస్తాడు, కొంతమందికి ఇవ్వడు.
కానీ నీకు అర్థమైపోద్ది, నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడితే నీకు ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. ఏమనంటే దేవుడు నన్ను నింపాడు, నాకు అర్థమైపోతుంది, నాలో ఆ కన్ఫర్మేషన్ ఉంది అనేటటువంటి ఆ నిశ్చయత హృదయంలో నీకు కలిగింది. కాబట్టి ఆ నిశ్చయత కొరకు నువ్వు ప్రార్థన చేసుకో. దేవా, మీ ఆత్మ చేత నేను నింపబడ్డాను అనేటటువంటి ఆ నిశ్చయత నాకు దయచేయండి, ఆ అనుభవాన్ని నాకు దయచేయండి. కొంతమందికి దర్శనాలు కనపడతాయి, కళలు కనపడతాయి, మంచి మంచి కళలు చూపిస్తాడు దేవుడు. కొంతమందికి ప్రవచనం ఉండిద్ది, జరగబోయే విషయాలు ముందుగానే దేవుడు బయలుపరిచి చెబుతాడు. అలా ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క గిఫ్ట్ని ఇస్తాడు. అందరికీ ఒకే గిఫ్ట్ని ఇవ్వడు, అందరికి ఒకే గిఫ్ట్ని ఇవ్వడు. ఒక ఆమె, నాకు తెలిసినటువంటి ఒక ఆమె ఉంది, ఆమె పరిశుద్ధాత్మతో నింపబడిందని ఆమె అనుకుంటుంది. ఆ మధ్య ప్రార్థన చేస్తుంటే నేను చూస్తున్నా, ఓ బాబా షీ, ఓ బాబా షీ, షీ అంటుంది కళ్ళు మూసుకొని. నాకు ఆమెను చూడంగంటే నాకు తెక్క రేగిందండి. అస్సలు సహనం లేదండి ఆమెకి. భర్త గాని అత్త గాని ఆమెను చూసి గసగస గసగస వణికిపోవాలంతే, అస్సలు ఏగనివ్వదు ఆమె. ప్రార్థనలో కూర్చొని నిలువు మోకాల మీద ఉండి ఓ అపాషి, ఓ అపాషి అంటున్నాం. నాకు తెక్క వేగిపోయింది ఆమెను చూడండి. ఏం మాత్రం ఏమో సహనం లేదు, ఇప్పుడు మాత్రం షీ షీ అంటున్నా. అది కాదండి, నిజంగా మనలో పరిశుద్ధాత్మ ఉంటే మనం ఎంత సహనంగా ఉంటాం, ఎంత ఓర్పుగా ఉంటాం, ఎంత తగ్గించుకుంటాం, ఎంత వినయంగా ఉంటాం మనం. గలతీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, ఒక వచనాన్ని నేను మీకు చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాటని నేను మీకు చూపిస్తాను. 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చాలా చూడండి, ఇటువంటి ఆత్మ ఫలం ఉంటుందండి పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తిలో. ఎదుటి వారి పట్ల ప్రేమ ఉంటుంది, సంతోషం ఉండిద్ది, దేవుడిచ్చే సంతోషం ఉంటుంది. దేవుడిచ్చే సంతోషం, లోకమిచ్చే సంతోషం కాదు. మన సంతోషం జబర్దస్తులా, మన సంతోషం జబర్దస్తులండి మన సంతోషం. లేకపోతే టిక్ టాక్లా మన సంతోషం, టిక్ టాక్ చేయటమా, రీల్స్ చేయటమా మన సంతోషం? అది కాదండి. మంచి విషయాలు, దేవునికి సంబంధించిన ఆత్మ సంబంధమైన విషయాలలో సంతోషించడం, శ్రమలలో సంతోషించటం, బాధలలో సంతోషించటం, దేవుణ్ణి స్తుతించటం, సంతోషం, సమాధానం ప్రతి ఒక్కరితో సమాధాన పడటానికి చేస్తాయి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళు. సమాధానం, దీర్ఘశాంతం, మామూలు శాంతం కాదంట, దీర్ఘశాంతము, లాంగ్ టెంపర్డ్, దీర్ఘశాంతము, దయాలత్వము, దయ చూపించడం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవటం. ఏమన్నా ఒక్కోసారి దేవుడు ఏమన్నా ప్రేరేపిస్తే నాకు కానుకిస్తాను. అన్ఎక్స్పెక్టెడ్గా దేవుడు ఏదో ఒక ద్వారం నుంచి సడన్గా ఒక మంచి కానుక ఇచ్చేస్తాడు. ఎప్పుడైతే నా చేతిలో కానుక పడిందో దౌడు అని చెప్పి ఇక వెళ్దాం పదా అని, అది కొందాం ఇది కొందాం, ఇక ఎంజాయ్ చేద్దాం, బట్టలు తీసుకుందాం, ఇట్లాంటి ఏమి దేవుడి కృపను బట్టి నేను చేయనండి. నేను తెలియక నా బుద్ధిహీనత వల్ల, నా అజ్ఞానం వల్ల నేను ఈ డ్వాక్రా ఒకటి తీసుకున్నా. డ్వాక్రా ఒకటి ఉంది. ఆ తర్వాత ఈ ఫోను వాటి ఏం చేసి ఈఎంఐలో కొన్నా. ప్రతి నెల 800, సుమారుగా 830 రూపాయలు కట్ అవుతుంది. 2 సంవత్సరాలకు పెట్టా ఈఎంఐ.
ఈ మధ్య కాలంలో నేను వాక్యం వింటా ఉంటే ఒక మంచి దైవజనుడు చెప్పాడు. ఏమనంటే, అప్పులు చేయొద్దు, అప్పులు చేయమాక. ఒకవేళ క్రెడిట్ కార్డు కనుక నీ దగ్గర ఉందనుకో, ఆ క్రెడిట్ కార్డు ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు ఏ వస్తువుని కూడా క్రెడిట్ కార్డుతో ఇన్స్టాల్మెంట్ మీద కొనొద్దు. ఇన్స్టాల్మెంట్ మీద కొనొద్దు. నీ దగ్గర నిజంగా నువ్వు కట్టగలిగితే, ఇప్పుడు ఇది ఉంది ఒక సుమారుగా, ఇదొక ఉదాహరణకి ఇదొక ఫోన్ అనుకోండి, ఇది ఒక 5,000 అనుకోండి. ఈ 5,000 పెట్టి ఫోన్ తీసుకుంటే వచ్చే నెల కల్లా దాన్ని 5,000 తీర్చగలిగేటట్టయితేనే కొనుక్కో, లేకపోతే కొను. 99% అప్పులు చేయొద్దు. ఇంకొక మాట అన్నాడు ఆయన, మంచి దైవజనుడు. ఏమనంటే, క్రెడిట్ కార్డు మీద విలాసవంతమైనటువంటి వస్తువులు కొనొద్దు. నీ దగ్గర డబ్బులు లేనప్పుడు క్రెడిట్ కార్డు మీద టీవీలని, ఏసీలని క్రెడిట్ కార్డును ఉపయోగించి కొనొద్దు. అలాగని లోన్ తీసుకొని ఇల్లు కట్టుకోవటం తప్పు కాదు. ఏదైనా ఒక వాహనం కొనుక్కొని ఒక టూ వీలర్ కానీ లేదంటే ఒక కారు కానీ కొనుక్కొని దాని ఇన్స్టాల్మెంట్ కట్టుకోవడం తప్పు కాదు. నేను దాన్ని తప్పు పట్టలేదు. నీకు స్తోమత ఉంటే అట్లా కట్టుకో. స్తోమత లేకపోతే నువ్వు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. నాకు ఆ స్తోమత లేదండి, నేను కట్టలేను. నేను మొన్న చతువుగా మా పాస్టర్ గారితో ఒక మాట అన్నాను. ఏమన్నానంటే, ఎలక్ట్రిక్ స్కూటర్ వాడు కొనుక్కుందాం. ఉన్న ఎగ్జాంపుల్ కన్నా ఈ డాక్టర్ అయిపోతే ఎలక్ట్రిక్ స్కూటర్ వాడు కొనాలని నాకుంది. ఆశలు పెట్టుకోవద్దు నువ్వు. నేను ఓరక ఎగ్జాంపుల్గా చెబుతున్నా. ఈ రోజు వచ్చేటప్పుడు అడుగుతుంది, మే నెలలో కొనుక్కుందామా ఎలక్ట్రిక్ స్కూటీ అంటాను. మే చివరిలో కొనుక్కుందామా ఎలక్ట్రిక్ స్కూటీ అని. మే నెలలో కొంటానని నేను చెప్పానా నీకు? నేను చెప్పలేదు. ఏమన్నా ఒక విషయం చెప్పనా? రేపు జూన్ నెల పిల్లలకి 10 స్కూల్ చేసేటప్పుడు 12వ తారీఖు కంటే ముందుగానే వాళ్ళు ఫోన్ చేసి మెసేజ్ పెడతారు స్కూల్ కాడికి రమ్మని. అక్కడికి స్కూల్ కాడికి వెళ్ళంగంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇంత బస్తాల ఆ యొక్క పుస్తకాలు, కొన్ని వేల రూపాయల ఆ పుస్తకాలు. ఈ మధ్యకాలంలో వాళ్ళు ఏం చేశారంటే, ఏదో IIITయో ఏదో మొత్తానికి ఐఐటి కూడా తగిలిచ్చారు. అసలు ఐఐటి అవసరం లేదు, మనకి ఇష్టమైతే మనం చేస్తాము, లేకపోతే లేదు. కానీ ఐఐటి కూడా తగిలిచ్చి, ఐఐటి పుస్తకాలు కొనిపించి, ఐఐటి ఫీజు కూడా పేక మీద కత్తి పెట్టి కూర్చుంటారు. నువ్వు ఫస్ట్ టర్మ్ కట్టాలి, ఇప్పటికిప్పుడే నువ్వు యూనిఫాము కొనాలి, షూస్ కొనాలి, పుస్తకాలు కొనాలి. ఎన్ని వేల రూపాయలు ఖర్చు ఉంటుందండి? ఎన్ని వేల రూపాయలు కట్టాలి? కాబట్టి దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, మనకు వస్తున్నటువంటి ఆ డబ్బులు నువ్వు సంపాదించేటటువంటి సంపాదన కావచ్చు, అది చాలా జాగ్రత్తగా అవసరమైనటువంటి వాటికే నువ్వు ఖర్చు పెట్టాలి. అవసరమైనటువంటి వాటికే ఖర్చు. అవసరానికి మించిన విలాసవంతమైన దానికి నువ్వు వెళ్ళకూడదు. అది నీకు మంచిది కాదు. ఇల్లు కట్టుకోవటం మంచిదే. దేవుడు ఆ స్తోమత ఇస్తే ఖచ్చితంగా మంచిగా ఇల్లు నిర్మించుకోండి. మన స్తోమతను బట్టి, మన దగ్గర ఉన్నటువంటి డబ్బును బట్టి మనం చాలా జాగ్రత్తగా మనం ఖర్చు పెట్టాలి. దాన్ని ఏమంటామంటే ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్ అంటారు. సెల్ఫ్ కంట్రోల్ అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవటం. కాబట్టి దేవుని బిడ్డ, మనం యోహాను సువార్తలోనికి మనం వచ్చినట్లయితే చూడండి, 6వ అధ్యాయము ఎన్నో వచ్చిన చదివామండి? 35 అమ్మా, తర్వాత చదవండి. మీరు నన్ను చూచి ఉండియు విశ్వసింపక ఉన్నామని మీతో చెప్పి తిని. అంతేనమ్మా, అయిపోయిందా వచ్చిన? చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు యేసుక్రీస్తు అంటే, మీరు నన్ను చూచి ఉండియు విశ్వసింపక ఉన్నామని మీతో చెప్పి తిని.
యేసుక్రీస్తు ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని సూచక్రియలు చేసినా, ఎన్ని మేలులు చేసినా, ఎంతమందిని బాగు చేసినా, ఎంత బోధించినా, దేవుని బిడ్డలారా గమనించండి, వాళ్ళకి యేసుక్రీస్తు పట్ల విశ్వాసం కలగట్లేదండి. కలగట్లేదు. యేసుక్రీస్తు పట్ల వాళ్ళకి అంత అవిశ్వాసం ఉంది కదా, అవిశ్వాసాన్ని చూసి ఆయన నిరుత్సాహపడలా. ఏంది, నేను ఇంత చేస్తున్నాను కదా, ఇంత వాక్యం చెబుతున్నాను కదా, ఇంత అద్భుతాలు చేస్తున్నాను కదా, నేను మెస్సయ్యానని వీళ్ళు నమ్మవేంటి అని ఆయన ఎంత మాత్రం కూడా నిరుత్సాహ. 38వ వచనం చదవండి అమ్మా. అమ్మ, మీరు నన్ను చూచి ఉండి విషయింపగా ఉన్నామని మీతో చెప్పి తిని, ఆ తర్వాత తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వచ్చు, నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రమును బయటికి. చాలా చాలా ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెప్తా ఉన్నాడు అంటే, దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానాన్ని మాట్లాడుతున్నాడు. ఇక్కడ నేను కాల్వినిజంతో ఏకీభవించను. కాల్వినిజం అనేటటువంటి ఒక సిద్ధాంతం ఉన్నది. ఆ సిద్ధాంతం ఏంటంటే, ఇక్కడ చెప్పాడు కదా, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చు, నా యొద్దకు వచ్చు వాటిని నేను ఎంత మాత్రము బయటికి తోసివేయను. ఈ వాక్యాన్ని పట్టుకొని వాళ్ళు ఏమంటారంటే, రక్షణ అందరికీ కాదు, రక్షణ కొంతమందికే అని చెప్పి వాళ్ళు అంటారు, కాల్వినిస్టులు అంటారు. ఈ విషయంలో నేను కాల్వినిస్టులతో నేను ఏకీభవించను. దేవునికి భవిష్యత్తు జ్ఞానం ఉంది. ఏమిటంటే, ఎంతమంది సువార్త విని ఎంతమంది రక్షణ పొందుతారో ఆయనకు ముందే తెలుసు. అయినా అందరూ రక్షణ పొందాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. అందరికీ ఛాన్స్ ఇచ్చాడు ఆయన. కొంతమందిని ఏమన్నా రక్షణకి, కొంతమందిని ఏమన్నా నరకానికి పంపించడానికి దేవుడు ఎన్నుకున్నాడు అని కాల్వినిస్టులు అంటారు. కొంతమందిని పుట్టించింది ఎందుకంటే అచ్చంగా వాళ్ళని నరకానికి పంపించడానికే దేవుడు పుట్టించాడు అంటారు కాల్వినిస్టులు. ఈ వాక్యాన్ని చూపించి దేవుడు నరకానికి పంపించడానికి పుట్టిస్తాడండి మనుషుల్ని? కాల్వినిస్టులతో నేను కామెంటరీ కూడా మార్చానండి. ఇప్పుడు నేను ఫస్ట్లో యోహాను సువార్త ప్రారంభించాను కదా, ప్రారంభించినప్పుడు నేను ఒక కామెంటరీ బేస్ చేసుకొని చెప్పాను. ఆ కామెంటరీ ఎవరికంటే కాల్వినిస్ట్ సిద్ధాంతాలను నమ్మేటటువంటి బైబిల్ పండితుల కామెంటరీ అది. కాబట్టి నేనేం చేశానంటే, మళ్ళా విజయవాడ వెళ్ళి కాల్వినిస్టులు కాని వాళ్ళు ఏమైనా ఉన్నారా అని వెతికితే ఒక ఆయన ఉన్నాడు, విలియం మెక్డొనాల్డ్ అని ఒక దైవజనుడు, మంచి బైబిల్ పండితుడు ఉన్నాడు. ఆయన బిలీవర్స్ బైబిల్ కామెంటరీ అనే వ్యాఖ్యానాన్ని రాశాను. ఆయన కామెంటరీని బేస్ చేసుకొని నేను యోహాను సువార్త చదవటం మొదలుపెట్టాను. కాబట్టి చూడండి, ఒక మాటని నేను మీకు చూపిస్తాను దేవుడి యొక్క వాక్యంలోంచి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. యోహాను సువార్త 3. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. చూడండి, ఈ వచనంలో స్పష్టం చేస్తున్నాడు ఏమని? లోకమును ఎంతో ప్రేమించను. లోకం అంటే మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. అందరినీ ప్రేమించాడు ఆయన. అందరి కోసం యేసుక్రీస్తుని పంపించాడు. కొంతమంది కోసమే కాదు, అందరి కోసం పంపించాడని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చెబుతుంది. ఇంకొక వచనం కూడా ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన, ఇక్కడ ఎవరు రక్షణ పొందాలంటండి?
మళ్ళీ ఒకసారి చదవండి. ముందుకు చదువమ్మా. ఆయన కాదు, అదే వచ్చిన ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవల్లని ఇచ్చయించుచున్నాడు. చాలా ఎవరు రక్షణ పొందాలని? కొందరు రక్షణ పొందాలనే, మనుషులు అందరూ రక్షణ పొందాలని అన్నాడు అక్కడ. మనుషులు అందరూ రక్షణ పొంది అనుభవ జ్ఞానము పొందాలని, అనుభవ జ్ఞానం పొందాలని ఆయన ఇచ్చేయించుచున్నాడు. మనుషులందరూ రక్షణ పొంది అనుభవ జ్ఞానం పొందాలని ఇచ్చేయించుచున్నాడు అని అక్కడ స్పష్టంగా. కాబట్టి కొందరికే కాదండి రక్షణ, అందరికీ రక్షణ, అందరూ రక్షణ పొందాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయము 39 కదమ్మా, 38లోనే ఉందా ఇది? చదవండి. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. చాలా అయిపోయింది కదా, అంతటితో అయిపోయింది ఆ వచనం. ఇక్కడ యేసుక్రీస్తు ఒక మాట చెప్తున్నాడు, ఏమనంటే నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. అంటే యేసుక్రీస్తుకి ఒక ఇష్టం ఉంది, ఆయనకు ఒక చిత్తము అనేది ఉంది. ఆయన ఇష్టాన్ని, ఆయన చిత్తాన్ని ఆయన నెరవేర్చుకొనటానికి ఈ భూమి మీదకి, అంటే సంపూర్ణంగా దేవునికి విధేయుడయ్యాడు. 100కి 100% సంపూర్ణంగా తన ఇష్టాన్ని పక్కన పెట్టి తండ్రి యొక్క ఇష్టానికి లోబడ్డాడు యేసుక్రీస్తు. నీకు కూడా ఒక ఇష్టం ఉంటుంది, నీకు కూడా ఒక చిత్తం ఉండిద్ది, అవునా కాదా? మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక స్వచిత్తం అనేది ఉండిద్దా, సొంత ఇష్టం అనేది ఉంటుంది. నువ్వు నేను కూడా ఏం చేయాలి తెలుసా? మన ఇష్టాన్ని చంపుకొని దేవుని చిత్తాన్ని చేయాలి. దేవుని చిత్తాన్ని చేయాలి. మన ఇష్టాన్ని గనక మనం చంపుకోకపోతే ఏమైంది అంటే దాని ద్వారా మనము చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చాలాసార్లు చెప్పాను, ఈ మాట చెప్తాను, అప్పుడు మీకు అర్థమైంది. జాన్ వెస్లీ అని ఒక గొప్ప దైవజనుడు 16వ శతాబ్దంలో సేవ చేశాడు ఇంగ్లాండ్ దేశంలో. ఆయన చాలా విషయాల్లో దేవునికి లోబడ్డాడు, చాలా గొప్ప దైవజనుడు. నిజంగా ఆయన సాక్ష్యాన్ని ఎన్నిసార్లు చదివినా మళ్ళా చదవాలనిపిస్తుంది నాకు, అంత గొప్ప దైవజనుడు ఆయన. ఇప్పుడున్న జాన్ వెస్లీలంతా నకిలీలు, సోషల్ మీడియాలో కనిపించే ఇప్పుడున్న జాన్ వెస్లీ నకిలీ జాన్ వెస్లీలు, వీళ్ళంతా నిజమైన దైవజనుడు ఆయన. 16వ శతాబ్దంలో సేవ చేసిన ఆయన బట్టి ఆయన పేరు వీళ్ళు పెట్టుకున్నారు. ఆయనలాగా వీళ్ళు జీవించట్లేదు కానీ ఆయన పేరు అయితే పెట్టుకున్నారు. ఆయన, ఆ జాన్ వెస్లీ గారు ఒక్క విషయంలో తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు. ఏమిటా ఇష్టం అంటే ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు, ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. కొంతమంది పెద్దలు చెప్పారు ఏమనంటే, జాన్ వెస్లీ ఆ అమ్మాయి నీకు సూటు కాదయ్యా, ఆ అమ్మాయిని చేసుకో, మాకు నువ్వు ఇబ్బంది పడతావు, ఆ అమ్మాయికి మారు మనసు లేదు అని చెప్పారు. అయినా వాళ్ళ మాట లేదు, ఆ అమ్మాయినే ఇష్టపడి ఆ అమ్మాయిని చేసుకో. దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మండి, తన జీవితం నరకం అయిపోయింది. ఆమె కొంతకాలానికి, చాలా సంవత్సరాలకి చనిపోయింది. ఆమె ముసలామయ్యే చచ్చిపోయింది. ఆమె చచ్చిపోయేదాకా ఆయన్ని పీడిస్తానే ఉంది. వాళ్ళిద్దరు అండి కలిసి ఉన్న దానికంటే విడివిడిగా ఉన్నటువంటి ఆ రోజులే ఎక్కువ, ఆ కాలమే ఎక్కువ. ఆమె అక్కడ ఉంటే ఈయన ఇక్కడ ఉండేవాడు. అంత ఇబ్బంది పెట్టేది ఆమె ఆయన్ని. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, ఒకరోజు ప్రసంగం చేస్తా ఉంటే ఆమె టైం పెట్టింది. ఏమని? ఇదిగో నువ్వు ప్రసంగానికి వెళ్తున్నావు కదా, నీకు టైం పెడుతున్నాను, కరెక్ట్గా ఈ సమయానికల్లా నువ్వు ప్రసంగం ముగించాలి అంది. ఆయన బాగా నడిపింపు ఉంది ఆ రోజు. ఆయన ఆమె చెప్పిన సమయం కంటే ఎక్కువసేపు చెప్పాడు.
వెంటనే ఆమె అట్లా స్టేజ్ మీదకి నడుచుకుంటా వచ్చి చెప్పు తీసుకొని పటా 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 కొట్టింది జాన్ వెస్లీ గారు. ఆయన ప్రసంగాలు విని ప్రజలు కింద పడి దొర్లాడి పశ్చాత్తాపడి యేసు ప్రభు నమ్ముకుంటే ఆయన తన భార్య చేతిలో తన్నులు తినేవాడు. జాన్ వెస్లీ గారికి కొంతమంది శత్రువులు ఉండేవాళ్ళు. అంటే ఆయన బాగా దేవుడు వాడుకుంటున్నాడని కొంతమంది గిట్టేది కాదు. ఆ గిట్టని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈమె ఆయన మీద అబద్ధాలు చెప్పేది. వాళ్ళు ఏమనేవాళ్ళు తెలుసా? అమ్మా, జాన్ వెస్లీ అంటే నీకు ఇష్టం లేదు, మాకు కూడా ఇష్టం లేదు, కానీ జాన్ వెస్లీ నువ్వు చెప్పినంత భయంకరమైన మనిషి కాదమ్మా అని వాళ్ళు అనేవాళ్ళు ఆ మాట. అమ్మా, నువ్వు చెబుతున్నావు కదా జాన్ వెస్లీ గురించి చెడుగా, మాకు ఇష్టం లేదు జాన్ వెస్లీ అంటే, నీకు ఇష్టం లేదు, కానీ నువ్వు చెబుతున్నావే అంత భయంకరమైనటువంటి వ్యక్తి కాదమ్మా జాన్ వెస్లీ అని వాళ్ళు చెప్పేవాడు, శత్రువులు చెప్పేవాడు. శత్రువులకైనా జాన్ వెస్లీ మీద జాలి ఉండేదేమో కానీ తన భార్యకి తన మీద జాలి ఎందుకని అంటే ఆ ఒక్క విషయంలో తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు. ఏమండి, జాన్ వెస్లీ ఒక్క విషయంలోనేనండి తప్పిపోయింది. మనం ఎన్ని విషయాల్లో మన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాం. నువ్వు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నీ జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకో, నీ జీవిత కాలం అంతా నువ్వు గుర్తుపెట్టుకో, నేను కూడా గుర్తుపెట్టుకుంటాను. నువ్వు ఏదైతే చేస్తావో దాని యొక్క ప్రతిఫలం అనేది నీ జీవిత కాలం అంతా నువ్వు అనుభవించాలి. దాని ద్వారా కలిగేటటువంటి ఇబ్బంది, దాని ద్వారా కలిగేటటువంటి కష్టము, నష్టము, సమస్య నీ జీవిత కాలం అంతా నువ్వు అనుభవించక తప్పదు. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నా ఇష్టమును నేను నెరవేర్చుకోవడానికి రాలేదు, నేను నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలో నువ్వు నీ చిత్తం ఏమిటి, నీ ఇష్టం ఏమిటి అని దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకుంటూ దేవునికి భయపడుతూ నీవు దేవుని యొక్క మార్గాలలో నడుచుకుంటే నువ్వు సంతోషంగా సమాధానంగా ఉంటావు. మరణం వచ్చి నీ ఎదుట నిలబడినా కూడా నువ్వు భయపడవు. మరణం వచ్చి నీ ముందు నిలబడినా కూడా నువ్వు అసలు భయపడవు. నేను నా ప్రభు దగ్గరికి వెళ్తున్నాను సంతోషంగా, నువ్వు నా గురించి ఏడవమాకండి అనే అంత ధైర్యం నీకు ఉంటుంది. అందుకనే అన్నాడు, నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు కానీ నన్ను పంపిన వాడి చిత్తమును నెరవేర్చడానికి నేను ఎక్కడి నుంచి దిగి వచ్చాను? పరలోకము నుండి దిగి వచ్చి తిని అని చెప్పి 40 వచ్చిన 40 అదేనా 40 వచ్చిన అదేనా? ఆయన నాకు అనుగ్రహించిన దాన్ని అంతట్లో నేనేమి పోగొట్టుకొనక అంత్య దినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చాలా. ఇక్కడ ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. అదేమిటంటే తండ్రి యొక్క చిత్తం ఏంటి తెలుసా? ఒక వ్యక్తి రక్షించబడినటువంటి వ్యక్తి తన రక్షణని జాగ్రత్తగా కాపాడుకొని ఈ లోకాన్ని విడిచినప్పుడు ఆ వ్యక్తిని సమాధిలో నుంచి లేపి పరలోకానికి తీసుకొని వెళ్ళటం దేవుని యొక్క చిత్తమై ఉన్నది. నువ్వు ఉన్నావండి, నువ్వేం చేయాలి అంటే సువార్త చెప్పాలి. కొంతమందికైనా నువ్వు ప్రార్థన చేసుకోవాలి, దేవా నేను ఈ లోకాన్ని విడిచిపెట్టే లోపల కొద్ది మందికైనా, ఒక ఇద్దరికైనా ముగ్గురికైనా నేను దేవుని మాటలు చెప్పి వాళ్ళని దేవుని యొక్క మందిరానికి నడిపించి వాళ్ళు దేవునిలో చచ్చిపోయేదాకా నమ్మకంగా ఉండటానికి నేను చేయగలిగినంత నేను చెయ్యాలి. యేసుక్రీస్తుకు అదే ఆలోచన ఉంది, నీకు కూడా అదే ఆలోచన ఉంది. కొంతమందికైనా సువార్త చెప్పి వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపించి వాళ్ళు చచ్చిపోయేదాకా నమ్మకంగా ఉండటం కోసం నేను వాళ్ళ కోసం ప్రార్థన చేసి నేను చెయ్యగలిగింది నేను చెయ్యాలి అనేటటువంటి ఆలోచన నీకు అదే యేసుక్రీస్తుని. ఇప్పుడు చదవండి అమ్మ, తర్వాత వచ్చిన కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వానిని లేపుదును. చూడండి, ఆయన ఏం చేస్తానంటే అంత్య దినం ఒక దినం వచ్చిందంట. యేసుక్రీస్తు రెండవసారి ఈ భూమి మీదకి వస్తాడు. వచ్చినప్పుడు ఏం చేస్తాడు అంటే సమాధులలో నిద్రించుతున్న వాళ్ళంటే మన దేహం ఇక్కడ మట్టి అయిపోద్ది, ఆత్మ పరలోకంలో పరదేశిలో ఉన్నది. ఆ పరదేశిలో ఉన్నటువంటి ఆత్మకు మహిమా దేహాన్ని ఇస్తాడు.
ఆ మహిమా దేహములను ధరింపజేయటమే దేవుని యొక్క చిత్తము. అంత్య దినమున వానిని లేపుటయే దేవుడి యొక్క చిత్తం. ఆ తర్వాత చదవండమ్మా. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయన్ని గూర్చి సనుగు కొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసుకాడ, ఈయన చదువు, తల్లిదండ్రులను మనం ఎరుగుదుము కదా, నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడు అని. తర్వాత అమ్మ, అందుకు యేసు మీలో మీలో మీరు సనుగు కొనకుడి. చాలమ్మ, చాలు. ఇక్కడ యేసుక్రీస్తు ఏ మాటలైతే నేను పరలోకం నుండి దిగి వచ్చాను అన్నాడు. వాళ్ళేమంటున్నారంటే ఈయన యోసేపు కుమారుడు, వడ్లవాడి కుమారుడు కదా, ఈయన వీళ్ళ అమ్మ మరియమ్మ కదా, మన దగ్గర ఉంది కదా, ఏనేది పరలోకం నుండి దిగి వచ్చాను అంటున్నాడు అని వాళ్ళు సనుగుకు అంటున్నారు. ఆయన ఆయన జన్మ ఎట్లాంటి జన్మ? ఏ యొక్క పురుషుని యొక్క ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఆమె కన్యక గర్భవతి ఆయనకి జన్మనిచ్చింది. పొద్దున కావంటుంది మన చర్చిలో ఖమ్మంపాడులో, అన్నయ్య ఏంది నువ్వు అట్లా చెబుతావు, ఏందన్న అట్లా చెబుతావు, వీళ్ళంతా చేసే వాళ్ళంతా ఎటుపోతున్నట్టు, మాలేసుకునే వాళ్ళంతా ఎటుపోతున్నట్టు అన్నయ్య, యేసు మాలేసుకునే వాళ్ళంతా, మహిమ తల్లిని పూజ చేసే వాళ్ళంతా వీళ్ళంతా ఎటుపోతున్నట్టు అన్నయ్య, నువ్వేది కొత్తగా చెబుతావు, వేరేగా చెబుతావు. అమ్మా, అది యేసు మాల కాదు, అది గోల, అది గోలమ్మా, అది బైబుల్ చెప్పట్లా. అప్పుడు నేను ఒక మాట చెప్పా, అమ్మా బైబుల్ మనకి ప్రామాణికం, నా చదువు రాదులే అని లిస్ట్ వచ్చింది. నీకు చదువు రానప్పుడు చదువుకున్న వాడినైనటువంటి నేను చెప్పిన మాట నువ్వు వినాలి కదమ్మా. అందరూ చేస్తున్నారని చెప్పి మనం చేయకూడదమ్మా. బైబిల్లో చెప్పబడింది మనము బైబిలే మనకి ప్రామాణికం. ఒక వ్యక్తి ఒక యాక్టివిటీ చేస్తున్నాడంటే అది ఎంతవరకు వాక్యానుసారము అనే దాన్ని మనం పరిశీలన చేయాలి. ఎంతవరకు వాక్యానుసారం. ఒక అమ్మాయి అంటుంది నా దగ్గరికి వచ్చి, ఏమనంటే మా పాస్టర్ గారికి ఇప్పుడు 102 కొట్టుకుంటే నేను చెప్పే మాట ఇంటే. ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి చెప్తుంది, ఏమనంటే, ఏమండి పాస్టర్ గారు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా నేను పాపానికి మాత్రం డబ్బులు కడతానండి, నా పాపానికి నేను డబ్బులు కడతానండి. నీ పాపానికి నువ్వు డబ్బులు కడతావుందమ్మా, అంతేనండి, రైతనం అండి. అసలు నరాల నుంచి కోపం వచ్చిందండి. కోపం ఒక్కొక్కరిని చూస్తే నరాల నుంచి వస్తుంది కోపం. సంఘాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, విశ్వాసుల్ని దోచుకుంటున్నారు. అసలు పాపానికి డబ్బులు కడతావుందండి. నువ్వు ఎంతైనా పాపం చెయ్యి, నువ్వు మాత్రం డబ్బులు నాకు కడితే నీ పాపం క్షేమం. బైబిల్లో ఎక్కడ ఉందా? బైబిల్లో మార్టిన్ లూథర్ దైవజనుడు ఎంత గొప్ప సంస్కరణ చేశాడండి. ఆ దినాల్లో ఇదే ఉందగా. మార్టిన్ లూథర్కి ముందు పాపానికి డబ్బులు కట్టించుకున్న రోమన్ క్యాథలిక్స్. దాన్ని నిషేధించడానికి ఆయన తన జీవితాన్ని త్యాగం చేశాడు. బైబిల్లో లేదని చెప్పాడు ఆయన. బైబిల్లో లేదని చెప్పినందుకు ఆయన్ని చిత్రహింసలు చేశారు మార్టిన్ లూథర్ని. బైబిల్లో ఎక్కడా లేదు పాపానికి డబ్బులు కట్టి నీ ఇష్టం వచ్చినంత పాపం చేసుకో మళ్ళా వచ్చి కట్టు. ఇదేమన్నా రీఛార్జా? జియో ఫోన్ రీఛార్జా? ఇదేమన్నా? ఎంత పాపకరమైనటువంటి విషయం అండి. దేవుని యొక్క వాక్యం ఒక మాట చెప్తా ఉంది, ఏమనంటే ఆయన చెప్పి, నేను ఈ మాటలు చెప్తే ఆయన చెప్పేటటువంటి మాటలకు వాళ్ళు సనుగుకు అంటున్నారు.
నేను చెప్పే మాటలకి మీరు సనుక్కోవద్దు, నేను చెప్పేది వాక్యానుసారమా కాదా అని బైబిల్లోంచి చూడండి. ఒక దైవజనుడు చెప్పాడు, వాక్యాన్ని తప్పుగా బోధించకుండా ఉండేటటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది సేవకుని కంటే, వచనం వెంబడి వచనం, వచనం వెంబడి వచనాన్ని కనుక మనం బోధిస్తే వాక్యాన్ని వక్రీకరించడానికి 90% అవకాశం ఉండదంట. ఒక పుస్తకాన్ని తీసుకొని ఆ పుస్తకంలో ఒక్కొక్క వచనాన్ని చెప్పుకుంటా వెళ్తే అప్పుడు వాక్యాన్ని తప్పుగా బోధించేటటువంటి అవకాశం ఉండదని ఒక బైబిల్ పండితుడు చెప్పాడు. అక్కడొక వచనం, ఇక్కడొక వచనం తీసుకొని దాని కాంటెస్ట్ వేరు, దీని కాంటెస్ట్ వేరు, ఏది పడితే అది చెబితే దేవుని బిడ్డలారా దోపిడీ అయింది, అది దొంగల రాజ్యం అయింది. చివరిగా 45వ వచనం చదువమ్మా. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడను నా యొద్దకు రాలేడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. చాలమ్మా, ఇక్కడ వరకు చాలు. 44 దాకా చాలు. అయిపోయినట్టేగా, 44 అయిపోయింది కదా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా ఎదుగు రాలేడు. అంత్య దినమున నేను వానిని సువార్త చెప్పటం మన బాధ్యత అండి. ఆ సువార్తని అంగీకరించడం అనేది వాళ్ళ బాధ్యత. అంగీకరించకపోవటం అనేది వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళకు ఒక దేవుడు మనసాక్షిని ఇచ్చాడు, వాళ్ళకు ఒక స్వచిత్తాన్ని ఇచ్చాడు. కానీ నీ బాధ్యత ఏమిటంటే, నీవు దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి. సువార్తను అంగీకరిస్తే ఆ వ్యక్తి పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు. అంగీకరించకపోతే నిత్య నరకాగ్నికి. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. జీవాధిపతి అయిన తండ్రి, మీ బిడ్డలు చక్కగా మీ మాటలు విన్నారు, మీ వాక్కులు ఫలింప చేయండి ప్రతి బిడ్డలో. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కానుకలు పట్టుకొని ముగించుకుందాం.